ఇడుక్కి హృదయభాగంలో ఆకుపచ్చని కవచంలో ఒక భీమాకార రాక్షసుడిలా రాతి క్వారీ తల ఎత్తి నిలిచింది. ప్రతిరోజూ ఉదయం నుండి సాయంత్రం వరకు రాళ్లను పగలగొట్టే భీకరమైన శబ్దం లోయలో మారుమోగింది. దుమ్ము రేణువులు వాతావరణంలో తేలియాడాయి. సూర్యకిరణాలను కూడా మసకబారాయి. క్వారీలోని కార్మికుల జీవితం రాయిగట్టితనం వలె కష్టతరంగా ఉండేది. వారి చెమట మరియు కన్నీళ్లు ఆ రాళ్లలో కలిసిపోయాయి. ఈ క్వారీ సరిహద్దులకు అవతల మనుషుల కళ్లకు కనిపించకుండా ఒక కుక్కపిల్ల జీవించింది. దాని శరీరమంతా నలుపు రంగులో ఉండేది, క్వారీలోని రాళ్ల రంగువలే. దాని పేరు కారీ అని కార్మికుల మధ్య ఎవరో పిలిచారు. ఆ పేరు వెనుక ఒక కథ ఉంది, లేకపోతే ఒక విషాదం. కారికి జ్ఞాపకం ఉన్న కాలం నుండి క్వారీ యొక్క భీకరమైన శబ్దం మరియు దుమ్ము రేణువులే దానికి సాంగత్యంగా ఉండేవి. దాని తల్లి మరియు సోదరులను ఒక రాయి పగలగొట్టే సంఘటనలో కోల్పోయినట్లు ఎవరో చెప్పినట్లు విన్నది. ఆ జ్ఞాపకాలు దాన్ని వేటాడాయి. మనుషుల పట్ల ఒక రకమైన దూరం మరియు భయం దానిలో నింపాయి. ఆకలి మరియు దాహం దాన్ని క్వారీ సమీపంలోకి తీసుకువచ్చినప్పటికీ మనుషులు దాన్ని రాళ్లు విసిరి తిట్టితరిమారు. చెత్తకుక్క, శల్యం, వెళ్ళిపో అక్కడ నుండి. ఈ మాటలు దాని చెవుల్లో మారుమోగాయి. అది ఒంటరిగా మిగిలింది. దాని ప్రపంచం క్వారీ నీడలో సీమితమైంది. అయితే దాని లోపల భూమి యొక్క సూక్ష్మమైన కంపనాలను గుర్తించే ఒక ప్రత్యేక సామర్థ్యం దాగి ఉంది. గణనం జరిగినప్పుడు ఏర్పడే చిన్న కుదుపులు దాన్ని అస్వస్థపరిచాయి. అది భయపడి పరిగెత్తేది, కాని మనుషులు దాన్ని గమనించలేదు లేదా గమనించడానికి ఒప్పుకోలేదు. వారికి అది కేవలం సాధారణ శబ్దం మాత్రమే. క్వారీ యొక్క కఠినమైన ప్రపంచంలో ఒక చిన్న నక్షత్రంలా 6 సంవత్సరాల మీను అనే బాలిక మెరిసింది. ఆమె కళ్లలో నిష్కపటత్వం మరియు ఆమె పెదవులపై మసకబారని చిరునవ్వు ఉండేది. ప్రతిరోజూ మధ్యాహ్నం ఆమె తన చిన్న చేతుల్లో మధ్యాహ్న భోజన పొట్లాలతో క్వారీకి వెళ్లేది. కార్మికులకు, ముఖ్యంగా ఆమె తండ్రికి ఆహారం అందించడం ఆమె ప్రధాన బాధ్యతగా ఉండేది. ఇడుక్కి హృదయభాగంలో ఆకుపచ్చని కవచంలో ఒక భీమాకార రాక్షసుడిలా రాతి క్వారీ తల ఎత్తి నిలిచింది. ప్రతిరోజూ ఉదయం నుండి సాయంత్రం వరకు రాళ్లను పగలగొట్టే భీకరమైన శబ్దం లోయలో మారుమోగింది. దుమ్ము రేణువులు వాతావరణంలో తేలియాడాయి. సూర్యకిరణాలను కూడా మసకబారాయి. క్వారీలోని కార్మికుల జీవితం రాయిగట్టితనం వలె కష్టతరంగా ఉండేది. వారి చెమట మరియు కన్నీళ్లు ఆ రాళ్లలో కలిసిపోయాయి. ఈ క్వారీ సరిహద్దులకు అవతల మనుషుల కళ్లకు కనిపించకుండా ఒక కుక్కపిల్ల జీవించింది. దాని శరీరమంతా నలుపు రంగులో ఉండేది, క్వారీలోని రాళ్ల రంగువలే. దాని పేరు కారీ అని కార్మికుల మధ్య ఎవరో పిలిచారు. ఆ పేరు వెనుక ఒక కథ ఉంది, లేకపోతే ఒక విషాదం. కారికి జ్ఞాపకం ఉన్న కాలం నుండి క్వారీ యొక్క భీకరమైన శబ్దం మరియు దుమ్ము రేణువులే దానికి సాంగత్యంగా ఉండేవి. దాని తల్లి మరియు సోదరులను ఒక రాయి పగలగొట్టే సంఘటనలో కోల్పోయినట్లు ఎవరో చెప్పినట్లు విన్నది. ఆ జ్ఞాపకాలు దాన్ని వేటాడాయి. మనుషుల పట్ల ఒక రకమైన దూరం మరియు భయం దానిలో నింపాయి. ఆకలి మరియు దాహం దాన్ని క్వారీ సమీపంలోకి తీసుకువచ్చినప్పటికీ మనుషులు దాన్ని రాళ్లు విసిరి తిట్టితరిమారు. చెత్తకుక్క, శల్యం, వెళ్ళిపో అక్కడ నుండి. ఈ మాటలు దాని చెవుల్లో మారుమోగాయి. అది ఒంటరిగా మిగిలింది. దాని ప్రపంచం క్వారీ నీడలో సీమితమైంది. అయితే దాని లోపల భూమి యొక్క సూక్ష్మమైన కంపనాలను గుర్తించే ఒక ప్రత్యేక సామర్థ్యం దాగి ఉంది. గణనం జరిగినప్పుడు ఏర్పడే చిన్న కుదుపులు దాన్ని అస్వస్థపరిచాయి. అది భయపడి పరిగెత్తేది, కాని మనుషులు దాన్ని గమనించలేదు లేదా గమనించడానికి ఒప్పుకోలేదు. వారికి అది కేవలం సాధారణ శబ్దం మాత్రమే. క్వారీ యొక్క కఠినమైన ప్రపంచంలో ఒక చిన్న నక్షత్రంలా 6 సంవత్సరాల మీను అనే బాలిక మెరిసింది. ఆమె కళ్లలో నిష్కపటత్వం మరియు ఆమె పెదవులపై మసకబారని చిరునవ్వు ఉండేది. ప్రతిరోజూ మధ్యాహ్నం ఆమె తన చిన్న చేతుల్లో మధ్యాహ్న భోజన పొట్లాలతో క్వారీకి వెళ్లేది. కార్మికులకు, ముఖ్యంగా ఆమె తండ్రికి ఆహారం అందించడం ఆమె ప్రధాన బాధ్యతగా ఉండేది. వర్షం యొక్క శక్తి పెరిగిపోతూ ఉంది. క్వారీలో గణనం ఆటంకం లేకుండా కొనసాగింది.
ప్రతి పేలుడు భూమిని కంపించగలిగింది, భూకుసిత యొక్క సంభావ్యతను పెంచింది. వాతావరణం కలుషితంగా ఉంది. గాలిలో ఒక రకమైన భీకరమైన వాసన ఉంది. భూకుసితం సమీపిస్తోందని కారికి ఖచ్చితంగా తెలిసింది. దాని భయం నియంత్రణాతీతమైంది. అది ఆగకుండా భీకరంగా మొరగడం ప్రారంభించింది. దాని మొరలో ఒక రకమైన అరుపు ఉండేది, ఒక విపత్తు సమీపిస్తోందనే హెచ్చరిక. దాని శరీరం వణికింది, కళ్ళు ఎరుపెక్కాయి. క్వారీ సమీపంలో మీను మరియు ఆమె స్నేహితులైన అప్పు మరియు చిన్ను ఆడుకుంటూ ఉన్నారు. వర్షం తగ్గినప్పుడు వారు బయటకు వచ్చారు. కారు యొక్క భీకరమైన మొరను విని వారు ఆశ్చర్యపోయారు. ఈ కారికి ఏమైంది అని అప్పు అడిగాడు. అది భయంకరంగా మొరుగుతోంది అని చిన్ను చెప్పింది. కారివారి దగ్గరకు పరిగెత్తి వచ్చి పిచ్చివాడిలా వారి బట్టలను పట్టుకుని లాగడం ప్రారంభించింది. పిల్లలకు విషయం అర్థం కాలేదు. వారు దాన్ని భయపడి తరిమేందుకు ప్రయత్నించారు. పో కారి, మమ్మల్ని ఇబ్బంది పెట్టవద్దు అని అప్పు అరిచాడు. కారి వెనక్కి తగ్గలేదు. దాని కళ్లలో భయం మరియు అసాధారణమైన తీవ్రత కనిపించినప్పుడు మీనుకి ఏదో తప్పు జరిగిందని అనిపించింది. ఆమెకు కారిపై విశ్వాసముంది. అది ఏదో చెప్పడానికి ప్రయత్నిస్తోంది. మనం దాన్ని అనుసరిద్దాం అని మీను తన స్నేహితులతో చెప్పింది. అప్పు మరియు చిన్నుకు మొదట్లో సంశయం ఉన్నప్పటికీ మీను యొక్క ఒత్తిడికి లొంగి వారు కారిని అనుసరించడం ప్రారంభించారు. కారి వారిని క్వారీ నుండి దూరంగా తీసుకెళ్ళింది. దారిలో చిన్న రాళ్ళు, బురద, గుంతలు ఏవీ కారి యొక్క వేగానికి అడ్డంకిగా లేవు. పిల్లలు భయపడి వణికారు. వారి చిన్న కాళ్ళు కారి యొక్క వేగంతో పోటీ పడలేకపోయాయి. కారి, నీవు నెమ్మదిగా అని మీను ఊపిరి ఆడక చెప్పింది. కారి మధ్యలో తిరిగి చూసింది. దాని కళ్లలో త్వరగా అనే భావముంది. చివరగా కారివారిని ఒక చిన్న కొండపైనో లేదా సురక్షితమైన రాతి బండ దగ్గరకో తీసుకెళ్ళింది. అది అక్కడ నిలిచింది. దాని శరీరం ఊపిరాడింది. కళ్ళు క్వారీవైపు తదేకంగా చూశాయి. పిల్లలు దానితో పాటు ఊపిరాడుతూ నిలిచారు, ఏమి జరగబోతోందో తెలియక. పిల్లలు సురక్షితమైన ప్రదేశానికి తరలిన వెంటనే భీకరమైన శబ్దంతో క్వారీ యొక్క ఒక భాగం కూలిపోయింది. భూమి కంపించింది. ఆకాశం కూలిపోతున్నట్లు అనిపించింది. భీకరమైన అరుపు వాతావరణంలో మారుమోగింది. పిల్లలు ఆడుకుంటున్న ప్రదేశం క్షణంలో మట్టి కింద అయిపోయింది. భారీ రాతి ముక్కలు, చెట్లు, మట్టి అన్నీ కలిసి కిందకు పడిపోయాయి. దుమ్ము రేణువులు ఆకాశంలోకి ఎగసిపోయాయి, సూర్యుడిని కప్పివేశాయి. ఆ భీకరమైన దృశ్యాన్ని చూసి పిల్లలు భయపడి వణికారు. వారి అరుపులు ఆ శబ్దంలో కలిసిపోయాయి. వారు ఒకరినొకరు గట్టిగా కౌగిలించుకుని కళ్లను గట్టిగా మూసుకున్నారు. కారి పిల్లల దగ్గరకు వచ్చి వారిని ఓదార్చడానికి ప్రయత్నించింది. దాని మొరలు శాంతమయ్యాయి, కాని దాని కళ్లలో ఆ భీకర దృశ్యం యొక్క భయం ఇంకా ఉండిపోయింది. అది నెమ్మదిగా మీను శరీరంపై తలను రుద్దింది. ఆమె దాన్ని కౌగిలించుకుంది. వారి చుట్టూ నిశ్శబ్దం నిలిచిపోయింది. మట్టి యొక్క అరుపు మాత్రమే మిగిలింది. భూకుసిత శబ్దాన్ని విని గ్రామస్థులు మరియు కార్మికులు క్వారీకి పరిగెత్తారు. వారి ముఖాలపై భయం మరియు ఆందోళన నీడలు కమ్మాయి. పిల్లలను కనుగొనలేక వారు భయాందోళనకు గురయ్యారు. మీను ఎక్కడ ఉంది అని రామన్ అరిచాడు. దూరంలో కొండపైన పిల్లలను చూసినప్పుడు అందరూ ఆశ్చర్యపోయారు. వారు సురక్షితంగా ఉన్నారని తెలిసినప్పుడు ఊపిరి పీల్చుకున్నారు. రామన్ మీనును కౌగిలించుకుని ఏడ్చాడు. కారి పిల్లల దగ్గర ఉండటం చూసి అందరూ ఆశ్చర్యపోయారు. మీను జరిగిన విషయాలను వివరించింది. కారి వారిని ఎలా రక్షించిందో ఆమె చెప్పింది. కారిని ఒక శల్యంగా భావించిన వారికి దాని పట్ల వారి దృక్పథంలో సమూలమైన మార్పు వచ్చింది. వారి కళ్లలో అపరాధభావం, కృతజ్ఞత, గౌరవం నిండాయి. మేము నిన్ను తప్పుగా అర్థం చేసుకున్నాము కారి అని ఒక కార్మికుడు చెప్పాడు. కారి వారి రక్షకుడిగా మారింది. దాని మొరలు ఒక హెచ్చరికగా ఉండేదని వారు గుర్తించారు. గ్రామస్థులు కారిని ఒక రక్షకుడిగా స్వీకరించారు. దానికి ఒక ఇల్లు మరియు ఆహారమివ్వడానికి వారు సిద్ధపడ్డారు. రామనే కారిని ఇంటికి తీసుకెళ్లాడు. మీను యొక్క సంతోషానికి హద్దులేదు. కారికి ఒక కుటుంబం లభించిన సంతోషం ఆమె కళ్లలో మెరిసింది. క్వారీలో భద్రతా చర్యలలో పెద్ద మార్పులు వచ్చాయి. భూకుసిత యొక్క బెదిరింపును గ్రామం గుర్తించింది. గణన కార్యకలాపాలు మరింత జాగ్రత్తగా మరియు భద్రతా ప్రమాణాలను పాటిస్తూ నడపడం ప్రారంభించాయి. కారికి
క్వారీ యొక్క కాపలాదారు అనే కొత్త పాత్ర లభించింది. దాని మొరలను ఒక హెచ్చరికగా గ్రామస్థులు చూడడం ప్రారంభించారు. అది మొరిగినప్పుడు వారు శ్రద్ధించారు, దాని హెచ్చరికలకు విలువ ఇచ్చారు. కారి యొక్క జీవితం మారిపోయింది. పాత ఒంటరితనం మరియు భయం దాని జ్ఞాపకాల నుండి మాయమైపోయాయి. ఇప్పుడు దానికి ప్రేమ మరియు భద్రత లభించాయి. మీను యొక్క ప్రేమ దాని జీవితంలో ఒక కొత్త అర్థాన్ని ఇచ్చింది. సంవత్సరాలు గడిచాయి. కారి గ్రామంలో ఒక అవిభాజ్య భాగంగా మారింది. దాని కథ గ్రామంలోని ప్రతి పిల్లవాడికి తెలిసింది. మీను పెరిగి ఒక యువతిగా మారింది. కారి పట్ల ఆమె ప్రేమ ఎప్పుడూ తగ్గలేదు. ఆమె ఎక్కడికి వెళ్ళినా కారి ఆమె నీడలా ఉండేది. క్వారీలో మార్పులు స్పష్టంగా కనిపించాయి. మరింత సురక్షితమైన గణన పద్ధతులను వారు అనుసరించారు. ప్రకృతిని దోపిడీ చేయడం గురించి కొత్త అవగాహన గ్రామస్థులలో ఏర్పడింది. మట్టిని మరియు పర్యావరణాన్ని గౌరవించాల్సిన ప్రాముఖ్యతను వారు అర్థం చేసుకున్నారు. కారి యొక్క పాత జీవితంలోని ఒంటరితనం మరియు భయం యొక్క జ్ఞాపకాలు దాన్ని కొన్నిసార్లు వేటాడాయి. కాని ఇప్పుడు లభించిన ప్రేమ మరియు భద్రత ఆ జ్ఞాపకాలను తుడిచివేశాయి. అది సంతోషంగా జీవించింది. దాని ప్రతి మొరలు గ్రామానికి ఒక ఆశీర్వాదంగా ఉండేది. కారికి వృద్ధాప్యం వచ్చింది. దాని శరీరం బలహీనమైంది. కాని దాని కళ్లలోని మెరుపు మాసిపోలేదు. అది మీను యొక్క పిల్లలను మరియు వారి ఆటలను చూసి సంతోషించింది. దాని జీవితం చాలామందికి ప్రేరణగా నిలిచింది. కారి యొక్క కథ గ్రామంలో ఒక ఐతిహ్యంగా మారింది. దాని ధైర్య సాహస కార్యకలాపాలు కొత్త తరంగా ఒక పాఠంగా మారాయి. మనుషులు మరియు జంతువుల మధ్య లోతైన బంధం, ప్రకృతిని గౌరవించాల్సిన ప్రాముఖ్యత, నిర్లక్ష్యం చేయబడినవారు కూడా గొప్ప విషయాలను చేయగలరనే సందేశం ఇవన్నీ కారి యొక్క కథ ద్వారా గ్రామం నేర్చుకుంది. ఒకరోజు కారి శాంతంగా నిద్రలోకి జారిపోయింది. దాని ఆత్మ ప్రకృతిలో కలిసిపోయింది. దాని జ్ఞాపకాలు గ్రామంలో ఎప్పటికీ నిలిచాయి. క్వారీ నీడ నుండి గ్రామ రక్షకుడిగా మారిన కారి యొక్క కథ తరతరాలుగా అక్కడ జీవించింది. అది కేవలం ఒక కుక్క కాదు, ప్రేమ, ధైర్యం, ప్రకృతి పట్ల బాధ్యత యొక్క చిహ్నంగా నిలిచింది.